ఏదో తండ్రి మీ వాక్యం ద్వారా మాట్లాడండి, సిద్ధపరచండి, బలపరచండి. ప్రభావ మాకు కావాల్సినటువంటి వర్తమానం మీ లేఖ భాగం ద్వారా తండ్రి ప్రభావ నా తండ్రి వారిని ఆకర్షించినే కానీ ఎవడు రావట్లేదు ప్రభావ నీ సన్నిధానంలో చేయవచ్చేటువంటి సమయం దీవించి ఆశీర్వదించి మీ మీద అటు లేకుండా మీరు కేంద్రీకరించి వారుగా మమ్మల్ని సిద్ధపరచడం కృతజ్ఞతలు కోరుకుంటూ అప్పచెప్పుకుంటూ ఎవరి ఖాళీగా వెళ్ళకుండా నీ వాక్యము చేత బలపరుచుకుంటున్న వారిని మీ వాక్యం చేత తండ్రి ప్రభావ నేను మేము కూడా ఆదరించుకుంటున్న వారిని నీ వాక్యం చేత మేము కూడా మీ శరీరంలో తండ్రి సంపూర్ణమైనటువంటి సంతోషం ఆనందం పొందిన వారిని మీరు కొనసాగడం మన ఆయనకు వస్తున్నామని కృతజ్ఞతలు మేము శరీరం కోరుకుంటూ అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకొంచుంటున్నాం మన తండ్రి. మా ప్రియులకు కావాలని నుంచి వచ్చినటువంటి కొలీగ్స్కి ఆయా రకాలైనటువంటి డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా ప్రియుల తరఫున మా సంఘం తరఫున యేసుక్రీస్తున్న శుభము తెలియజేస్తూ ఆహ్వానిస్తూ వస్తున్నాం. దేవుని ప్రేమ ఏ రీతిగా ఉన్నతమైందో బైబిల్ నుండి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ వస్తాం. ఈ దినాల్లో ఈ యొక్క నెల అంతా కూడా ప్రపంచ యావత్తు కూడా క్రిస్టమస్ సందర్భంగా జరిగేటువంటి ప్రత్యేకంగా కూడి దేవుణ్ణి గణపరిచేటువంటి అనుభవం ఎంతో విలువైంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములకు రావడం ద్వారా ప్రతి మానవాళి కొరకే దేవుడు సిద్ధపరిచిన నిశ్చయమైనటువంటి యోగ్యత లేదా ప్రతి మానవాళికి ఇచ్చిన సమాధానము ఎలాంటిది అనేటువంటి విషయాన్ని బైబిల్ ఎంతో క్షుణ్ణంగా మనకు బోధిస్తూ వస్తుంది. అయితే బైబిల్ నుండి కొన్ని విషయాలు చూసుకొని రోజులలో ముందు కొనసాగుతూ వస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలు చదువుకొని దేవుని యొక్క నామము మేము పరుస్తూ వస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయము 13, 14 రెండు వచనాలు కలిసి చదువుకుంటాం. రెండు వచనాలు కలిసి చదువుకుంటాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవుని ఆయన కృష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవుని స్తోత్రము చేయించుండెను. ఇంకో మాట ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు కలిసి చదువుకుంటాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 17th చాప్టర్ ఇర్మియా 17వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు కలిసి చదువుకుంటాం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరవ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వాడికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల ఎందును నిర్జనమైన చెవిటి భూమి ఎందును నివసించును. 7వ వచనం, యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవా వాడికి ఆశ్రయముగా ఉండును. చాలు. ఈ భాగంలో 2 భాగాలు కూడా మొదటి భాగంలోనేమో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమికి అనువదించినటువంటి విధానాన్ని ఎంతో స్పష్టంగా చెప్తూ వస్తున్నాడు. అంతేకాకుండా మనకి ఆత్మీయమైనటువంటి జీవితాల్లో ఈ భూమికి అనువదించినటువంటి ప్రభువు ఎందుకు ఆయన ఈ లోకానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అని చూస్తూ వచ్చినప్పుడు ఒక మాట రాస్తున్న లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చిన మాట 13వ వచనంలో, వెంటనే పరలోక సైన్య సమూహము
ఆ దూతతో కూడా ఉండి చెప్పిన మాట 14వ వచనంలో ఏం చెప్తుంది ఆ మాట? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. రెండవది, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. అంటే పరలోక సైన్య సమూహము, పరలోక రాజ్యము మహిమలో దేవుణ్ణి ఆరాధిస్తున్న దేవుని యొక్క దూత అక్కడ అదే సందర్భంలో భూమి మీద తనకిష్టమైన మనుషుల భూమి మీద ఏంటంట? సమాధానము. సమాధానం అనేటువంటిది ఏంటి? ఏలైనగా మన శిశువు పుట్టిను, కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన పేరు సమాధాన కర్త. సమాధాన కర్త. ఆమె యొక్క కుమారుని కను, మత్తయి సువార్త 1:28 ఆమె యొక్క కుమారుని కను, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టు. అంటే యేసు అనగా రక్షకుడు. యేసు అనగా నిన్ను కూడా రక్షించడానికి భూమికి అనుదించిన ప్రభువుగా ఉంటున్నాడు. యేసు క్రీస్తు వారి అందరి విశ్వాస సంబంధమైన జీవితము ద్వారా ఒక మానవునిగా జీవితము ఎంతో శ్రేష్టమైన విధానంలో ప్రభువును సేవించాలని, ప్రభువుకు వచ్చినటువంటి యోగ్యతను అనుసరించి జీవించాలని ప్రభు ప్రతి లేఖన భాగం ద్వారా ప్రతి మానవుని ఒప్పిస్తూ వస్తుంది. ఏ రీతిగానంటే ఒక మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అట్టి వారిలో నేను ప్రధానులను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? దేవాది దేవుడు ఏంటి? తన ప్రియకుమారుడు యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మానవాకారంగా, శరీరుడుగా, మానవధారిగా ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము ఎలాంటిదంటే నమ్మదగినది ఒకటి. రెండోది పూర్ణ అంగీకారణకు. ఈ నమ్మదగినటువంటి ఈ మాట ప్రభువులందరి ఆ నమ్మకమైనటువంటి జీవితం. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. తర్వాత అంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్యము సాధ్యము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమాధానం కదా. నమ్ముచున్నామా? ఎంతమంది చూడండి, ఒక స్నేహితులు నమ్ముతాం కదా. అంటే అంతేకాకుండా మన ఇంటి వారికన్నా బాగుగా స్నేహితులు చాలా చక్కగా తెలుసు కొన్ని లోతైనటువంటి అనుభవాలు. ఇద్దరు అనుకుంటారు ఈ విషయాలు ఇంట్లో చెప్పకూడదురా, మన మధ్యనే రెండు ఉండాలి, ఈ విషయాలు ఇంట్లో చెప్తే అననుకూల పరిస్థితి ఏర్పడవచ్చు కదా. అందుకే సామెతలకు మాట అంటాడు, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించు. నిజమైన స్నేహితుడు విడవక ప్రాణం వచ్చిన కానీ విడవక ప్రేమ. దుర్దశలు అట్టేవాడు సహోదరుడుగా ఉండడు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించు. దుర్దశలు అట్టేవాడు స్నేహితుడిగా సహోదరుడిగా నిజంగా ఎలాంటి పరిస్థితి చూడండి, మనం ఉండేటువంటి ప్రదేశాలు కావచ్చు, లేదా మనం వదిలిపెట్టి వచ్చిన మన కుటుంబాలు కావచ్చు, లేదా మన వ్యక్తిగత జీవితంలో ఎక్కడ ఒక చోట ఉన్నప్పుడు కానీ ఒక గురి, ఒక ఏం కదా, ఒక గురి అనేది, గోల్ అనేది కలిగి ఉంటాం. ప్రతి మానవునికి గురి. అదే పౌలు గారు అన్నాడు తన జీవిత యాత్రలో ప్రభువుకు వచ్చినటువంటి ఏర్పాట్లు ఉండి, నేను గురి చూడని వాని వల్ల నేను పరిగెత్తువాడను కాను అని అంటాడు. అంటే మానవునిక జీవితంలో కూడా ఒక గురి కలిగి జీవిస్తున్నాడు. నేటి మానవుడు జన్మించింది మొదలుకొని ఈ భూమి నుండి తొలగిపోయేంత వరకు కూడా ఒక గురి కలిగి తాను ఏదైతే నిశ్చయించుకుంటున్నాడో, ఏదైతే ఆలోచిస్తున్నాడో అది చేయడానికి తాపత్రయపడేటువంటి వ్యక్తిగా మానవుని జీవితం ఉంటూ వస్తుంది. ఇక్కడ అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకముకు వచ్చే వాక్యం నమ్మదగినది. పాపులు అనేటువంటి మాట వార్త వచ్చినప్పుడు ఈ క్రైస్తవులకు ఏం పని లేదు, అంత పాపులు అంటారు. అది కాదు. వాస్తవానికి పాపులు అనేటువంటి మాట ఎందుకు వార్త వచ్చారంటే, ఏంటి పాపము అనేటువంటిది ఏంటంటే బైబిల్ చెప్పేటువంటి మాట, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏదైతే క్రమమైంది కాదో అది అక్రమమైంది, అది పాపము. ఆజ్ఞను అతిక్రమించాడు, చెప్పిన మాట వినకపోవడం పాపమే, లేదా ఏదైనా తప్పిదం చేసిన పాపమే
కదా. కొన్నిసార్లు పిల్లలు చెప్తారు, ఇదేంటి నేను చేయొద్దని చెప్పే కదా, నువ్వు ఎందుకు చేసావంటే, లేదు నువ్వు చేయొద్దని చెప్పావు, అక్కడ ఏముందోనని నేను చేశాను కదా. అంటే ఒకటే మాట, దేవుని మాట వినకుండా తన యోగ్యమైన స్థితిలో లేదా తనకు తానుగా తన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించి జాగ్రత్తగా ఇక్కడ గమనిస్తూ వస్తే, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకంలో నేను నాకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో ప్రభును సేవిస్తూ వచ్చినప్పుడు, ప్రభు నామని కనపరుస్తూ వచ్చినప్పుడు దేవుడు మయంపరచబడేవాడుగా ఉంటున్నాడు. ఒకవేళ దేవుని మాట వినకుండా, దేవుని మాట వినేడు కాకుండా లోకానుసారమైన జీవితంలో లోకంలో ఉన్నదంతా ఏమేమి ఉందంట, లోకాశ, శరీరాశ, నేత్రాశ కదా. ఇవన్నీ కూడా ఏంటంటే తండ్రి వలన పుట్టినవి కావు. లోకము దాని ఆశ గతించిపోదు, కానీ దేవుని చిత్తప్రదం చేయబడి నిరంతరము నిలుచున్నాము. లోకాశ ఎదనిందుకొనగా లోకము మమ్మేలు కొనగా లోన మేమిమ్ము మరచి దిగజారి పోగా. లోకాశ ఎదనిందుకొనగా లోకము మమ్మేలు కొనగా లోన మేమిమ్ము మరచి లోకాన దిగజారి పోగా. అంటే లోకాశ ఎప్పుడైతే నింపబడుతుందో తను చేసేటువంటి ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. పిల్లల విషయం తల్లిదండ్రులు అంటే, ఏంట్రా ఇన్ని నేను చక్కగా ఉన్నావు కదా, ఏ ఆశలు పడ్డాం, ఎలాంటి ఎవరి మూములు పడ్డాం, ఏంటి ఈ రీతి చేస్తున్నావు, చెప్పినప్పుడు వినకుండా నిష్ఠాసంగా జీవిస్తున్నావే, ఏంటి నీ జీవితంలో నెమ్మది లేకుండా ఉంటుంది, నీరసించిపోతున్నాడు. కొన్నిసార్లు అంటారు వాళ్ళు, ఏంటోనండి బ్రదర్ గారు మా కుమారుడు లేదా మా కుమార్తె లేదా మా కుమారుడు చాలా నీరసించిపోతుండు, ఏమి కూడా చెప్పట్లేదు, చెప్పాలని అనుకున్నా కానీ చెప్పలేకపోతున్నాడు, ఎవరిని అడగండి అని అంటారు. హృదయము అనేటువంటిది ఒకటి. ఎందుకంటే చూడండి, హృదయము నిండి దాన్ని బట్టి వాడిని అతని నోరు మాట్లాడు. అయితే మానవుడు దేవుని దృష్టిలో ఏదిగా త్రోవ తప్పి విడిచిపోయిన వాడు లోపలికి పిలుస్తుంటాడు. తప్పిపోయాడు. ఎందుకు? దేవునికి ఆలోచనను గ్రహించలేక ఎందుకు వెళ్ళిపోయిన వ్యక్తిగా కనబడుతూ వస్తున్నాడు అని అంటే, దేవుని సన్నిధానంలో దేవుడు చూస్తూ వచ్చినప్పుడు మానవులను దేవుడు ఎత్తి చేస్తాడు. ప్రసంగిలో ఒక మాట రాస్తాడు. ప్రసంగి 7వ అధ్యాయము 29వ వచనము. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని. దేవుడు మానవుని ఎట్లా పుట్టించాడంట? యథార్థవంతులుగా పుట్టించను కానీ యథార్థవంతులు పుట్టించను కానీ వారు ఏం చేస్తారట? వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. కల్పించబడినటువంటి ఆశ, కల్పించబడినటువంటి స్థితిగతులు, కల్పించబడినటువంటి ఆయా పరిస్థితులు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? మానవుని పూర్తిగా ఒక సరైనటువంటి మార్గం నుంచి దూరం చేసేగా ఉంటున్నాయి. ఎందుకయ్యా మానవుడు దేవునికి దృష్టికి ఏ రీతిగా దూరం అయిపోయాడు కదా. అందుకే దావీదు అనే గొప్ప రాజు అంటాడు, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసినలా ప్రభు నా మనవి వినకపోవును. ఎందుకంటే మీ పాపంలో ఆయన ముఖమును మీకు ఏం చేశాడ? మరుగుపరిచాడు కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. ఎందుకో తెలుసా? ప్రభు యేసుక్రీస్తు వారికి ఏంటంట ఎక్కడ స్థలం లేదు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూస్తూ వస్తాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు. 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిను. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టిను. పశువుల తొట్టి ఎవరు నిలబెట్టారా కదా? నేను పశువుల ఏంటి ఈనాడు మనము వెనుక వెలుగు వస్తే మన తాతలో ఎవరో కదా గేదెలు వ్యవసాయం చేస్తున్నటువంటి వారు బాగా తెలుసు.
నేను వెళ్ళను పో, అది వాసన వస్తుంది, నా వల్ల కాదని చెప్పేసి వైదొలిపోయేవారు కూర్చున్నారు కదా. సరే మేతన వేయండి పశువుల కంటే, నేనెందుకు వెళ్ళాలి, నా వల్ల కాదు, ఆ కంపు వాసన వస్తుంది, అది పేడ వేసింది, మూత్రం చేసింది, రోతగా ఉంటుంది, నాకు గిట్టదు. పశువుల తొట్టిలో అలాంటి స్థలాన్ని ప్రభు కలిగి ఉన్నాడు. పశువుల తొట్టిలో పరుండా పెట్టి ఈ తొట్టి నేను హృదయ అంతరంగ జీవితాన్ని సాదృశ్యంగా ఉంటే, హృదయం అంట మోసమైంది, హృదయం అంట ఘోరమైన వ్యాధి. హృదయము గురించి చెప్తాడు ఎనిమిదవ గ్రంథంలో. హృదయము ఎలాంటిదిగా ఉంటుంది మన జీవితంలో? హృదయము 17వ అధ్యాయం 9వ వచనం, 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకరి ప్రవర్తనను బట్టి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన ఏదంటే మోసకరమైనది. మన హృదయం మనం ఏం చేస్తుంది కొన్నిసార్లు? మన హృదయం ఎలాంటిదంట? మోసకరమైంది. ఏంటి మోసం అని అంటే, మోసాల కంటే అన్ని మోసం ఏంటంటే, అమ్మ వాడిని నమ్మినవనైనా నమ్మి నమ్ముతే నట్టేట ఉంచుతాడు ఆ వ్యక్తి. నమ్ముతే ఏం చేస్తున్నాడు? నట్టేట ఉంచాడు. ఎంతో దీనస్థితులు ఉన్నప్పుడు నేను అనుకున్నాను, సరే అది నాకు అవసరం ఉన్నప్పుడు నాకు కావాల్సినవి నేను అడిగినవి, నేను ఇచ్చినవే నాకు ఇవ్వమంటే ఏం చేస్తాడు? ఇప్పుడు నువ్వెప్పుడు ఇచ్చావంటాడు కదా. అరే నీ ఆపద వచ్చినప్పుడు నేను ఆదుకున్నాను కదా, నీ పరిస్థితి అలాగా బాగులేనప్పుడు నేను చేదుడు వాళ్ళగా ఉన్నాను కదా, ఎందుకు ఎప్పుడు ఇచ్చావంటావే? ఏం చేస్తారు తెలుసా? ఎలా నమ్ముకున్నటువంటి నా యొక్క నమ్మకమైనటువంటి బంటు అంటాం కొన్నిసార్లు కదా. ఏం చేస్తారు తెలుసా? అయ్యా నేను నమ్మాను, కానీ నా యొక్క నమ్మకత్తను బొమ్మ చేస్తాడు వాడు కదా, నన్ను ముంచాడు వాడు. ఎందుకు ముంచాడు? అడిగినప్పుడు ఏమో శుద్ధిమెత్తగా అడుగుతాం, 1-10 సార్లు కదా. తర్వాత ఏదైనా ఎదుటి వాళ్ళే అలాంటి అవసరంలో ఉంటూ వచ్చినప్పుడు కాదులే, నా వల్ల కాదు, జరగదు, నా వల్ల ఏమాత్రం కూడా కాని పని, నాకు ఏమాత్రం తోచట్లేదు, నా దగ్గర ఏం లేదు, చివరికంటే జేబు కూడా చూసుకో ఖాళీగా ఉంది కదా. ఏంటి మోసం చేసే ఎటు వాళ్ళకన్నా ముందుగా హృదయం అన్నిటికంటే మోసకరమైనది కదా. ఈ హృదయాన్ని గురించి అంటాడు, ఈ మోసకరమైన హృదయాన్ని మార్చినంతమై దేవాది దేవుడి యేసుక్రీస్తు త్వరలో కన్నా ఈ భూమికి వచ్చి హృదయంలో ఉన్నటువంటి మురికిని మొత్తం తీసుకుని లోపల నుండి, అనగా మనుషుల హృదయంలో నుండి ఏమో వస్తుందంట. ఒకసారి చూద్దాం మనుషుల యొక్క స్థితి ఏంటి ఉందో. మార్క్స్ సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్క్స్ సువార్త 7వ అధ్యాయము 21 నుండి కొన్ని వచనాలు. మార్క్స్ సువార్త 7వ అధ్యాయం లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి. ఎక్కడంట? లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి. బైబిల్ చక్కగా చెప్తుంది, మానవ యొక్క జీవిత విధానం ఏ రీతిగా ఉంటుంది, హృదయం ఏ రీతి ఉంటే అలాంటి హృదయాన్ని దేవుడు ఏ రీతిగా మారుస్తున్నా అనే విషయం కూడా చక్కగా రాశారు. హృదయంలో నుండి అనగా మనుషుల లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. తర్వాత ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాడు. ఈ అపవిత్రతను బట్టి అంటినటువంటి అపవిత్రకరమైనటువంటి జీవితాన్ని పాపము అని వ్యాఖ్యానిస్తూ వచ్చాడు. ఆజ్ఞ అతిక్రమం పాపము, ఈ హృదయాంతరంగ జీవితం అనేటువంటిది ఈ 13 దుర్గుణాలు 13 ఉన్నాయి. ఏంటి? దురాలోచనలు ఉంటాయి, జారత్వం ఉంది, దొంగతనం ఉంది, నరాధ్యం ఉంది, వ్యభిచారం ఉంది కదా. ఇవన్నీ కూడా చెడుతనము, కామ వికారము, దేవదృశ్యం, అహంభావము, అహంకారము, ఇవన్నీ కూడా లోపల బయలు వెళ్ళి మనుషుని ఏం చేసినట్ట? అపవిత్ర మనిషిని. ఈ అపవిత్రత తీసివేయమై
యేసు క్రీస్తు వారు నిన్ను ప్రేమించినటువంటి ప్రేమమూర్తి అయినటువంటి యేసు వారు ప్రభు దగ్గర వచ్చినప్పుడు ఆయన ఏ రీతిగా తను చేర్చుకున్న వారికి ఎలాంటి అనుభవాన్ని ఇస్తున్నాడు. అందుకంటాడు హృదయం అనేటువంటి తొట్టిలో హృదయం అనేటువంటి మన హృదయంలో ప్రభువును ఆహ్వానిస్తూ రావడం చేయవలసింది ఏం లేదు కదా. మతం పుచ్చుకునే పని లేదు, మతంలో దిగాల్సిన పని లేదు, ఆ మతంలో దిగాల్సినటువంటి నిమిత్తం లేదు. దేవునికి మనకు ఎలాంటి ఆత్మీయమైనటువంటి హృదయాంతరంగీకరణటువంటి శుద్ధీకరణ అనేది మనకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం ఉండేటువంటి. అందుకే మత్తయి 5 అంటాడు, హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారు దేవుని చూస్తాడు. హృదయ శుద్ధి గల వారి వారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి లేని ఆచారం ఏమంటే కదా. ఒక డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్కి నేను వెళ్ళాను. ఎంత వస్తే అక్కడ ఒక కొటేషన్ ఉంది, హృదయమే భగవంతుని ఆలయం. కొటేషన్ ఏంటంటే హృదయమే భగవంతుని ఆలయం. చూశాను వెంటనే ఈ వచనం యాభై నాకు వచ్చింది. మత్తయి 5 అంటాడు. అదే మత్తయి 5 ఆ మాట రాస్తున్నాడు. నిజమే కదా, ఇది రాసిన కొటేషన్ ఎంతో చక్కగా ఉంది. బైబిల్ కూడా ఎంతో చక్కగా చెప్తుంది. 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. ఏమో చూస్తున్నట్ట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. ఎక్కడ ఉన్నాడు? హృదయ లోకిలో ప్రభు మనలో ఉంటే, మన జీవితంలో ఉంటే సంతోషం ఉంది, ఆనందం ఉంటుంది. ఏముంది? ప్రభు యేసుక్రీస్తు వారు భూమికి వచ్చినప్పుడు వెళ్ళిన కాపర్లు ఏం చేస్తూ వచ్చినారంటే చూడండి, వారు ఎప్పుడైతే దేవుని దూతలు చూస్తూ వచ్చినారో వారికి అభయాన్ని ఇస్తున్నాడు. 10వ వచనంలో లూకా 2:10, ఇదిగో అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషమైన సువార్తమానం నేను మీకు ఏదంట, ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానం ఏంటి? ఆ తర్వాత అయితే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు కూర్చున్నాడు, ఈయన ప్రవీణ క్రీస్తు. మీరు రక్షకుడు మీ కొరకు కూర్చున్నాడు. రక్షకుడు నిన్ను రక్షిస్తాడు, పాపం నుండి రక్షిస్తాడు, దుర్మార్గం నుంచి రక్షిస్తాడు, దుర్నీతి నుండి రక్షిస్తాడు, లోకమైన అంధకార జీవితం నుంచి రక్షిస్తాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన విలువలు నడిపిస్తాడు. రక్షకుడు. ఒక వ్యక్తి గోతులో పట్టాడంటే అతన్ని తీయడానికి ఎవరైనా ఒకరు కావాలి, చేత. ఎవరి యొక్క చేతుల్లో చిక్కుకున్నాడు, దారి మధ్యలో అంటే తాను తప్పించడానికి ఒక వ్యక్తి కావాలి. దొంగల చేతిలో ఒక వ్యక్తి చిక్కబడ్డాడు, తను తప్పించాలి అని అంటే ఒక కావాలి, పోలీసు వ్యవస్థ ఉంది. ఇంకా చూస్తే ఏదైనా కాలిపోతుంది అని అంటే మనని రక్షించాలంటే అగ్ని మాపక దళం ఉంటుంది కదా, 108 ఉంది, ప్రాణపిస్తులు ఉన్నటువంటి వారు ఎన్నో కదా. ఈ రీతిగా అదే రీతిగా మానవుడు చేసినటువంటి పాపానికి ప్రతిఫలం ఏంటి అంటే మన శిక్ష. బ్రహ్మపత్రులు అంటాడు, పాపం వల్ల వచ్చే జీవితం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. పాపం వలన వచ్చే జీతం ఉంది చూస్తారా, మరణం. ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని పొందుకున్నటువంటి జీవం ఇంకా పొందుకోకుండా ఉండే ప్రవచనాడు. నాకు మాడ నీ హృదయం నాకు ఇమ్ము, నీ హృదయం నాకు ఇచ్చినాడనా నా హృదయం కూడా సంతోషిస్తుంది. నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. ఎందుకు తెలుసా, ప్రభువు మన హృదయాన్ని సమర్పిస్తూ వచ్చినప్పుడు మన హృదయంలో ఏముంటుంది? ఒక విషయం చూసుకొని ముందుకు వెళ్ళిపోతూ వస్తాం. 23వ కీర్తనల గ్రంథం 23వ కీర్తన. ప్రభుని ఆశ్రయించి ప్రభు మార్గానికి వచ్చిన వారు, ప్రభుని ఎరిగిన వారి జీవితాలలో ఎంత శ్రేష్టమైన అనుభవం కలిగి ఉంటున్నారు అని అంటే 3వ వర్షంలో ఆ ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామాన్ని బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. నీతి మార్గములో వెళ్ళు మార్గము సమముగా ఉండను, నీతి ముందు పో మార్గము సమముగా ఉండను కదా. ఏదో చూడండి, గతగత రోడ్డు ఉందనుకోండి, పోతామా బండి పాడేది కదా, ఎదుర్కోవడం ఇప్పుడు దాని కదా, ఒక 5 నిమిషాలు లేట్ అవుతుందో నో ప్రాబ్లం కదా. కాబట్టి సేఫ్ ఫస్ట్ కదా.
నిజంగా మన ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకైనటువంటి ఏర్పాటు కలిగిన మానవ జీవితంలో ప్రభు ప్రేమతో ప్రేమిస్తాం. ప్రభుని ఎరిగిన వారి జీవితంలో ఎలాంటి కార్యం జరుగుతుంది కదా. ప్రభు యేసుక్రీస్తు ఈ లోపలికి వచ్చాడు కదా, నీ కొరకు నాకు నీ గురువు తెచ్చాడు, ఆయన విశ్వాసం ఉంచాలి. 3:36 యోహాను సువార్త 3:36లో ఒకటి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవునికి వచ్చేటువంటి వ్యక్తి 3వ అధ్యాయం యోహాను సువార్త కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను. ఏంటి కారణం? ఏంటి మానవుని జీవితంలో? ఒకటి, దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు. ఇలాంటి వాడంట ఆయన విశ్వాసం ఉంచిన వ్యక్తి ఎట్లుందంట మొదటి నుండి దేవునికి విధేయుడు మొదటి నుంచి. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు కదా. విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితంలో నిత్యమైనటువంటి జీవం యుగంగా ప్రభువు ఉండేటువంటి ధన్యత. రెండవది, ఆయన నమ్మకం ఉంచాలి. ఆయన నమ్మకం ఉంచిన వారు ఏం చేస్తున్నాడు? 1:12 యోహాను సువార్త. దేవుని నమ్మకించిన వారు ఏం చేస్తున్నాడు? తను అంగీకరించో వారికి అందరికనగా యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి ఆయన నమ్మకం ఉంచినప్పుడు ఆయన పిల్లగా ఆయన బిడ్డగా ఉంటారు. నీ జీవితం మార్చివేయబడుతుంది. దురాశ ఏలనకరమైనటువంటి హేయకరమైన దుస్థితి నుంచి తప్పిస్తున్నాడు. ఒకటి, ఆయన విశ్వాసం ఉంచిన జీవితం కావాలి. రెండోది, ఆయన నమ్మకం ఉంచిన జీవితం. మూడవదిగా 5వ అధ్యాయం యోహాను సువార్త నుండి 24వ వచనం, ఆయన మాట వినేవారిని ఉండాలి. నా మాట విని నన్ను పంపిన వాడు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి. కాబట్టి మూడవదిగా ఏం చేయాలంట? నాలుగవదిగా ఆయన విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవాన్ని పొందుతున్నాడు. ఆ నిత్య జీవం ఆయన మాట వినేవాడు. మూడవదిగా ఆయన మాట నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము మాట వినట. దేవుని మాట వినడం శ్రేష్టం. నాలుగవదిగా ఆయన విశ్వాసం ఉంచిన వ్యక్తి నిత్య జీవాన్ని పొందుతూ వస్తున్నాడు. 6వ అధ్యాయం యోహాను సువార్తలో 47వ వచనంలో రాస్తాడు. 6వ అధ్యాయం యోహాను సువార్త 47వ వచనం. విశ్వసించువాడే విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. ఏమని విశ్వసించాలి కదా? ఏమని విశ్వసించాలి? రోమిలకు రాసిన పత్రిక చదువుకొని ఒక 5 నిమిషాలు ముగిస్తాను. ఏమని విశ్వసించాలి మానవుడు? ఏమి? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ అధ్యాయం 8వ వచనం. రోమా 10:8వ వచనం. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువుని మీ నోటితో ఒప్పుకొని మృతులలోనూ ఆయన లేకుండా నీ హృదయమును విశ్వసించిన నీవు రక్షింపబడతావు. ఇది రక్షణ కదా. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలోనూ ఆయన లేపినని నీవు విశ్వసించిన నీవు రక్షింపబడతావు. ఇలాంటి రక్షణతో దేవుని ముందుగా ప్రభుని ఎదురుస్తున్నాడు. నా జీవితం యొక్క గమ్యం నీవు నా జీవితంలో ఉంటే నా మార్గానికి దిక్చూసిగానే ఉంటాను. ఎందుకంటే యెహోవాను బట్టి సంతోషించుము అన్న నీ హృదయ వాంఛలను తీర్చుము. ప్రభుని బట్టి నీ సంతోషం అంటే నీ హృదయమైన వాంఛ ఎలాంటిదని కానీ నీ వాంఛ తీర్చేవాడు. అందుకే సామెతలు అంటాడు, నరుని యొక్క హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టము, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. లేచిన మొదలుకొని రాత్రి పడుకునే ఎన్నో ఆలోచనలు. ఏం చేయాలి? రేపటి వరకు కూడా ఆలోచన. కాబట్టి యెహోవా యొక్క తీర్మానం స్థిరం. నేను మార్గం నడిచిన వ్యక్తి ఏ రీతిగా ఉంటాడు? యెహోవాను ఎరిగిన వ్యక్తి ఏ రీతిగా ఉంటాడు?
చూద్దాం. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం కదా మాట. ఆ మాటలో 2 విషయాలు చూసుకుని ప్రార్థన చేసుకుని వస్తాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో నుండి 7వ వచనం. యెహోవానికి ఆశ్రయముగా చాలు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. కూర్చో. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉన్నాడు. ప్రభువుని ఆశ్రయించిన వారు కదా, ప్రభుని ఎదిగిన వారు కదా, ఇలాంటి అనుభవం కలిగి ఉంటున్నట. ఆయన నరుడు ధన్యుడిగా ఉంటున్నాడు. ఇలాంటివి నమ్ముచున్నాము. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. కాబట్టి మనకి జీవిత విధానంలో ఈ ధన్యత అనేది ప్రవహిస్తుండగా ప్రభు నేను ఆశ్రయిస్తున్నాడు. కీర్తన 34:8 అంటాడు. కీర్తన 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఎవరైనా ధన్యులు? యెహోవాను ఆశ్రయించు వారికి ధన్యుడు. తర్వాత ఇంకో మాట అండి, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆ ధన్యత నీకు నాకు ఇచ్చాడు. ఈ ధన్యత నీకు రాలేదా? కాదు. ప్రభా, నా ఉదయం కూడా పాపంతో పడుతున్న జీవితమే, నా ఉదయ ఆలోచనలు నన్ను నీకు దూరం చేస్తాయి. నువ్వు నా కొరకై కలవసులో మరణించావు, ఈ భూమి మీదకి శస్యరుడిగా వచ్చావు, నా పాప నిమిత్తమై అప్పగించబడ్డావు, మన సమాధానాత్మక శిక్ష అతనికి పడ్డది, మన పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలిగింది అని అంటాడు. మన పాపను మనం ఒప్పుకొని కదా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులుగాను కాదు, మన పాపం క్షమించే సమస్యలు నీతులు మన పవిత్రులుగా ఆయన రక్తము ఏంటంటే నీకు నాకు పాపములకు క్షమాపణ ఉన్నపాటిని యేసు ప్రభువు నిన్ను వస్తున్నాడు. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన, ఈ అమూల్యమైన ధన్యత దేవుడు నీకు నాకు ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రభుని ఎదిగిన వారు ఆయన ఆశ్రయించిన ధన్యుడు. యెహోవాను బట్టి సంతోషించినప్పుడు ఆ ధన్యత ఇస్తున్నాడు. అలా ఇంకేం చేస్తున్నారు? దేవుని యొక్క సన్నిధానంలో ఉండి నడుస్తూ వచ్చిన వారి జీవితంలో ఎలాంటి కార్యాలు దేవుడు చేసేవాడుగా ఉంటున్నాడు కదా. ఆయన లెక్కలేని అద్భుత కార్యాలు చేయవాడు అని అంటాడు. ఎలాంటి అద్భుత కార్యాలు చేస్తున్నాడు అని అంటే అద్భుతమైన లెక్కలేనన్ని కార్యాలు చేసేటువంటి వాడు. ఎలాంటి కార్యాలు అంటే ఊహకు మించిన కార్యాలు దేవుని ప్రేమించే వారికి. 8:28 రోమపత్రిక. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రభువుని ఆశ్రయించిన వారికి ఆ వ్యక్తిని ధన్యుడిగా ఉంచున్నాడు. రెండోదిగా తన జీవితంలో మేలుకరమైన కార్యాలు జరుగుతున్నాయి. మూడోదిగా దేవుడు వారి జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడు? కీర్తనలు 92:5వ చరణం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచన అతి గంభీరములు, పశుప్రాణి వాటిని గ్రహింపరు అవివేకులు. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవంటే ఎంత గొప్పవి. ఎందుకు తెలుసా? కీర్తన 40లో రాస్తాడు. కీర్తన 40లో 5వ చరణంలో ఈ గడిచినటువంటి నెలలన్నీ కూడా ఈ సంవత్సరంలో 2024లో జనవరి మాసం మొదలుకొని ఇక డిసెంబర్ మాసం ఈ దినం మట్టి కూడా మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో రకాలైనటువంటి వేదకరమైన పరిస్థితులు అన్నీ కూడా మనం దూరం చేసేగా ఉన్నాయి. వాటన్నింటిలో కూడా దేవునికి హస్తం ఉంది తోడుగా. ఏదిగా 40వ కీర్తన 5వ చరణం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను, మీకున్న తలంపులు బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా. అవి లెక్కకు ఇంత గొప్ప కార్యం చేశాడు. గడిచిన కాలం అంతా కూడా యవనస్తుల యొక్క జీవిత యాత్రలో కదా, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కావచ్చు. ఎందుకంటే యెహోవా
ఆశ్రయించిన వారి జీవితాలలో ఎంత గొప్ప కార్యాలు నీవు జరిగించిన ఆశ్చర్యక్రియలు మాటలు నీకున్న తలంపులు బోధిస్తారు వివరించి చెప్పేదన్నాను అవి లెక్కకు మించినవి. లెక్క మించిన అద్భుతమైన కార్యం చేస్తున్నాడు. అద్భుత కార్యం చేయాలా కదా? అద్భుత కార్యం చేస్తాడు. భయపడుతూ ఉన్నటువంటి వారికి అభయాన్ని ఇస్తున్నాడు. భయపడబడి సమాధానాన్ని ఇస్తున్నాడు. నీ జీవితంలో నా జీవితంలో సమాధానం లేకుండా ఎన్నో కుటుంబాలు ఈ రీతిగా విభేదించబడుతూ వస్తున్నాయి. అన్నదమ్ముల మధ్య సమాధానం లేకుండా, భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా, ఎలాంటి సమాధానం లేకుండా మానవుడు ఏం చేస్తుందో తెలుసా? అసమాధానంతో జీవించి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడవుతున్నాడు. ఇప్పుడు నిజమే నాలో సమాధానం లేదు కదా? ఎందుకంట సమాధాన పరిచేవారు సమాధాన ఏమంటుందంట దేవుని చూడన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం సమాధాన పరిచేవారు తండ్రిలో వచనం ఏమి చెప్పండి? 5:9 సమాధాన పరిచేవారు తండ్రిలో వారు దేవుని కుమారుడు. సమాధాన పరిచేవారు తండ్రిలో వారు దేవుని కుమారుడు. ఈ సమాధానమే యేసుక్రీస్తు వారు భూమికి అనుదించినప్పుడు కూడా సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమ ఆయనకి ఇష్టమైన భూమి మీద సమాధాన పరిచేవారు తండ్రిలో వారు దేవుని కుమారుడు. నిజంగా ఆయన కుమారుడుగా వచ్చినప్పుడు తండ్రి తన కుమారుని ఏం చేస్తాడు? బాగా పెంచితే లోటు లేకుండా అందుకే ఇక్కడ చూస్తూ వచ్చాడు. నీ మాయడలో నీకున్న తలంపులు బహు విస్తారములు అయి వివరించేదాన్ని అనుకుంటున్నా లెక్కకు మించి ఉన్నాయి. నేను ఎట్లా చెప్పగలుగుతాను? లెక్కేసుకుంటాం 1, 2, 3, 4, 5, 11 నెలలు 12 నెలలు లెక్కేసుకుంటాం. తర్వాత కాబట్టి దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కలగదు. యెహోవా తమ దేవుడు కలగదంటే నా ఘనత నీకు నాకు ఇవ్వాలని ఈ భూమికి అనుదించిన ప్రభువును విశ్వాస సంబంధించిన జీవితమే. ఆ జీవితంలో ప్రభువుని హృదయంలో ఉంచి కదా ఎల్లప్పుడూ క్రిస్మస్ కదా క్రైస్ట్ మాస్ అది కలిపేసి రాసేసి క్రిస్మస్ అని కదా క్రైస్ట్ క్రీస్తు మాస్ అనగా ఆరాధన. క్రీస్తును ఆరాధించే అనుభవమే నిజమైన క్రిస్మస్. క్రీస్తును హృదయ లోకిలో చేర్చుకోవడమే నిజమైన క్రిస్మస్. ఎల్లవేళ సంతోషం, నూతన బట్టలు, నూతన వస్త్రాలు, అన్ని శుద్ధి, ఇల్లు శుద్ధి, ఒడ్డు శుద్ధి, అన్ని శుద్ధి, హృదయ శుద్ధి. ప్రభు నా ఉదయం నీకు ఇస్తున్నాను నా భాషణ. ప్రభు నా ఉదయం రండి. నా ఉదయం సమాధానం లేదా? అసమాధానంతో ఉంటున్నావా? నెమ్మది లేకుండా ఉంటున్నావా? ప్రభుత్వ సంతోషం పొందలేకపోతున్నావా అని రండి ప్రే చేస్తున్నారు. సమాధానం లేకుండా ఉంటున్నావా? ప్రభు సమాధానం ఇస్తాడు. నీకు తోటి స్నేహితుల మధ్యన, నీ బంధువుల మధ్యన, నీ ఇరుగుపురుగు మధ్యన, నీ ఇంటిలోనేనా కదా సమాధానం. ప్రభు నీవు ఇచ్చే సమాధానం అన్నాడు. నీకు ఎన్నోసార్లు నేను నా యొక్క ఆలోచన విధానంగా నేను తప్పిపోయినవాడని లేదా నన్ను మన్నించు ప్రభువా కదా. నీ సమాధానం కావాలి కదా. నువ్వు జన్మించినప్పుడే పరలోక సైన్య సమూహం ఆయన దూతలు తోడుకుండి సర్వోన్నతమైన స్థలం దేవుని మహిమ ఆయనకి ఇష్టమైన భూమి మీద సమాధానం కావాలి. సమాధానం లేకుంటే అసమాధానం ఉంటే ఎక్కడ చూసిన అల్లరి, గొడవలు, చీకాకులు, నెమ్మది లేని స్థితి. ఆ నెమ్మది కలిగిన జీవితాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ప్రభు నీ ఎదురుకు వస్తున్నాడు. అలాంటి సమాధానంతో దేవుడు నేను నన్ను నింపి సత్య సమాధానంతో దేవుడు నన్ను బలపరిచి నడిపించుకున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాము. మోకరించండి. ప్రేమ తండ్రి